ప్రైజ్ గాడ్. దేవుడి సన్నిధిలో ఒక్క దినం గడుపుట 5 దినాల కంటే మీరు ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారా? మీరు ఎన్ని దినాలు గడుపుతున్నారు దేవునికి సన్నిధిలో? లెక్క పెట్టుకోవట్లా? నాట్ కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఒకటి చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంతా చూస్తే కనుక ఈ ఫేజ్, నా లైఫ్లో ఉన్న ఈ ఫేజ్లో నేను గమనించాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పటివరకు చాలా ప్రసంగాలు చేస్తాం, చాలా ప్లాట్ఫామ్లు దొక్కాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, దేవుడు ఇప్పుడు మనల్ని నడిపించబోతున్న ఈ ఒక ఫేజ్ ఇట్స్ వెరీ డిఫరెంట్. హల్లెలూయా. ఈ ఫేజ్ ఏంటి అంటే, ఇట్స్ ఎ ఫేజ్ ఆఫ్ డిమాన్స్ట్రేషన్. ఇప్పటివరకు చెప్పడం ఇట్స్ ఎ ఫేజ్ ఆఫ్ డిమాన్స్ట్రేషన్ అండ్ మేనిఫెస్టేషన్. ఏదైతే మనం ఇప్పటివరకు పలికామో వీఆర్ గోయింగ్ టు సీ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్. ఆమేన్. ఇప్పటివరకు యెహోవా నాకు ఆపరి, నాకు లేమి కలిగేదని మాట్లాడాం. లేమి కలిగేది చూస్తాం. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొందామని మనం చదివాం. ఇప్పుడు స్వస్థతను అనుభవిస్తాం. ఆయన దరిద్ర అయ్యాను కనుక మనం ధనవంతులు చేసాడని మనం చదివాం. ఇప్పుడు దాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. ఆల్ త్రూఅవుట్ ది బైబుల్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎదురు చూసే దేనికోసము అని అంటే కనుక హీఈస్ వెయిటింగ్ ఫర్ ఎ పవర్. మన పరిస్థితులపైన మనం ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతాం చెప్పనా? వీ థింక్ దట్ వీ డు నాట్ హ్యావ్ పవర్. ఆ పరిస్థితిలో స్టక్ అయినట్టు ఎందుకు అనిపిస్తుందో తెలుసా? వీ థింక్ దట్ వీ డు నాట్ హ్యావ్ పవర్. యేసుప్రభు వచ్చినప్పుడు తన శిష్యులకి ఇచ్చిన ఏకైక గిఫ్ట్ ఏంటి అంటే, హీ గేవ్ దెమ్ ద పవర్. దేవుని యొక్క రాజ్యం, కింగ్డమ్, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ డామినేట్. డామినేట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ పవర్. మనకున్న అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి అంటే కనుక ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని మన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలి, దాన్ని ఎలా యుటిలైజ్ చేయాలనే దానిపైన మనం దృష్టి పెట్టగలిగితే వీ హ్యావ్ ఆల్రెడీ బికమ్ ఇన్విన్సిబుల్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పండి. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ యూస్డ్ ఫర్ పవర్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ బైబిల్. మనం చదువుకున్న చాలా మటుకు మీకు అందరికీ తెలిసింది, నాకు తెలిసింది ఏంటి అంటే కనుక యాక్ట్స్ చాప్టర్ 1:8లో వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ షల్ రిసీవ్ పవర్. అందులో ఉన్న వర్డ్, నా గ్రీక్ వర్డ్ ఏంటి అని అంటే కనుక డునామిస్. ఇట్స్ లైక్ ఎ డైనమైట్ పవర్. అంటే ఒక బ్లాస్ట్ తోటి ఇట్ కెన్ బ్రింగ్ డౌన్ మౌంటైన్స్ అనే పవర్ అవుట్ మనం విన్నాం. బట్ దేర్ ఈజ్ ఆల్సో సంథింగ్ హయ్యర్ దెన్ డునామిస్. హల్లెలూయా. ఈవెన్ దేర్ ఆర్ గ్రేటర్ థింగ్స్. ఆమేన్. సో ఇప్పటి వరకు మనం చూసింది ఒక ఎత్తు అని అంటే కనుక, ఇక్కడ నుంచి మనం చూడబోయే కార్యాలు ఇట్స్ లైక్ వినంటనే చెవులు గింగిర్లు పడతాయి. బాబోయ్, అసలు ఇలాంటి కార్యాలు ఎలా జరుగుతున్నాయి అని అనిపిస్తాయి. హల్లెలూయా. ఎంతమందికి వాటి గురించి నేర్చుకోవాలని ఇష్టపడతాను? ద వర్డ్ పవర్ ఈజ్ యూస్డ్ 156 times ఇన్ ద న్యూ టెస్టమెంట్. ఓన్లీ కొత్త నిబంధనలోనే 156 సార్లు వాడాడు ఈ పదాలు. డి థింక్ దట్ ఈస్ సిగ్నిఫికెంట్? 156 సార్లు మాట్లాడాలి పవర్ 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 అంటే యూ థింక్ ఇట్స్ సిగ్నిఫికెంట్ ఆర్ నాట్? వెరీ వెరీ సిగ్నిఫికెంట్. హల్లెలూయా. ఇన్ఫ్యాక్ట్ కీర్తనలో ఒక చోట ఉంటాడు, ఆ వచనం కూడా చూపిస్తాను మీకు. ఈ నా డైరీ అయిపోతుంది, కొత్త డైరీ ఎవరైనా ఇస్తే బాగుండి అనిపిస్తుంది, రైట్? నేను ఇందులో రాసి 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 చాలా దర్శనాలు ఉన్నాయి, చాలా ప్రాఫెసీస్ ఉన్నాయి. దిస్ లాట్ ఆఫ్ పవర్ ఇన్ దిస్ బుక్. పుస్తకం ఎవరైనా చదువుకుంటే అందులో శక్తి ప్రవహించేస్తుంటుంది అలాగా. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఒక స్క్రిప్చర్ మీకు చూపిస్తాను. ఆ తర్వాత ఐ విల్ టేక్ యూ ఇంటూ హౌ టు వర్క్ ఇన్ దిస్ పవర్. కీర్తనలు 62వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు నేను చదువుతాను. నేను కూడా అక్కడికి వస్తాను. Psalm 62, 11, 12. My God, I feel the anointing of God. Once God has spoken, twice I have heard this, that power belongs to God. Okay? Once God has spoken, twice I have heard this, that power belongs to God. Another word చెప్పండి. Once God has spoken, twice I have heard this. 2 సార్లు వినిపించింది. కొన్నిసార్లు స్పిరిట్ మన లోపల నుంచి రిసౌండ్ చేస్తూ ఉంటాడు. ఎందుకు అని అంటే కనుక ఎకో చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వీ నీడ్ ఇట్ మోర్ టైమ్స్. ఆయన ఒకసారి పలుకుతాడు, బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ డీల్. ఈ ఆత్మ ప్రపంచంలో మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నా విజిబుల్ realmలో, ఇన్విజిబుల్ realmలో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డన్ డీల్. యేసుప్రభువుకి శిలువ మరణం పొందిన తర్వాత, ఆయన పునరుత్థాన శక్తిని చూసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ డన్. కానీ మనము దీన్ని రిహార్స్ చేయాలి. ఈ యొక్క పవర్ని మనం మన లోపలికి తీసుకొని దాన్ని మనకి రిలవెంట్ సిచ్యువేషన్స్లో వాడడం మనం నేర్చుకోగలగాలి, రైట్? అందుకని ఏమంటున్నాడు? వన్స్ గాడ్ హెస్ స్పోకెన్ బట్ ట్వైస్ ఐ హ్యావ్ హర్డ్ దిస్, దట్ పవర్ బిలాంగ్స్ టు గాడ్. పవర్ అనేది ఎవరి చేతిలోనే లేదు, ఇట్ బిలాంగ్స్ టు గాడ్. అంటే హీ ఈజ్ ద ఒరిజినేటర్ ఆఫ్ పవర్.
హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ పవర్. ప్రాస్పరిటీ కావాలా, లేకపోతే నీకు ఆరోగ్యం కావాలా, నీకు డెలివరెన్స్ కావాలా, నీకు సాల్వేషన్ కావాలా, ఎవ్రీథింగ్ ఈజ్ పవర్డ్ బై గాడ్. హల్లెలూయా. అందుకనే ద గ్రేటెస్ట్ ఆల్టర్ దట్ వాజ్ ఎవర్ బిల్ట్ ఇన్ ద బైబుల్ ఈజ్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. కల్వరీ కొండ దగ్గర యేసు ప్రభు బిల్డ్ చేసిన ఆల్టర్. యేసు ప్రభు సాక్రిఫైస్ అయిపోయాడు. వాట్ యూ మీన్ బై ఆల్టర్? ఆల్టర్ అంటే అర్థం ఏంటి? అక్కడ ఒక పశువు ఉండాలి, ఒక బలిర్పణ అక్కడ జరగాలి, ఒక సాక్రిఫైస్ అక్కడ జరగాలి. ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్ దట్ వాజ్ ఎవర్ ఆఫర్డ్ టు గాడ్ ది ఫాదర్ ఈజ్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంత పవర్ఫుల్ బలిర్పణ ఎవరు వేయలేరు, ఎందుకంటే హీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. గాడ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, రైట్ రాంగ్? ఇటువంటి మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఒక హంబుల్ వ్యక్తి కింద వచ్చి తాను బలిర్పించుకున్న తర్వాత వెన్ పీపుల్ గెట్ ఎ హోల్డ్ ఆఫ్ దిస్ ఆల్టర్, దే ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ డిఫరెంట్ డిమెన్షన్స్. ఎందుకంటే అన్ని ఆల్టర్స్ని ఫంక్షన్ చేసే, పవర్ చేసే ఒక మెయిన్ ఆల్టర్ ఉంటుంది. దట్ ఆల్టర్ ఇస్ ద క్రాస్ ఆఫ్ గాడ్. అందుకని మనం ఎంత దూరం వెళ్ళిపోయినా సరే మా నాన్నగారు అంటూ ఉండేవారు, ప్రసంగం చేసామంటే చేసేవాడిని అనేవాడు. చేసి ఈరోజు సిలువ గురించి మాట్లాడేవాని అనేవారు. ఏంటి ట్రెడిషనల్గా అడుగుతున్నారు, పాత తరం కదా అనుకునే వాళ్ళని. ఇప్పుడు అర్థమవుతుంది. దట్ క్రాస్ ఈజ్ పవరింగ్ ఎవ్రీ అదర్ ఆల్టర్. నీ ఫ్యామిలీలో బ్లెస్సింగ్ కావాలా, నీ కెరీర్లో బ్లెస్సింగ్ కావాలా, నీ మ్యారేజ్లో బ్లెస్సింగ్లో కావాలి, నీ రిలేషన్షిప్స్లో బ్లెస్సింగ్ కావాలి. యూ వాంట్ టు ప్రాస్పర్ అండ్ హ్యావ్ పవర్ అండ్ డొమినేట్ ఎనీథింగ్. ద ఓన్లీ ఆల్టర్ దట్ ఈస్ ప్రాస్పరింగ్ ఆర్ పవరింగ్ అదర్ ఆల్టర్స్ ఈజ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. గట్టి చెప్పండి. సో అందుకని దేవుడు అంటున్నాడు దట్ పవర్ బిలాంగ్స్ టు గాడ్. పవర్ డజంట్ బిలాంగ్ టు మ్యాన్. పవర్ డజంట్ బిలాంగ్ టు సేటన్. పవర్ ఓన్లీ బిలాంగ్స్ టు గాడ్. ఎందరైతే ఆయన అంగీకరించారో ఆయన యొక్క కుమారులు అన్నట్టుకు వాళ్ళకి అధికారము అనుగ్రహించబడింది. పవర్ కమ్స్ విత్ అథారిటీ. అందుకని జీసస్ క్రైస్ట్ మనకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటి అని అంటే కనుక హీఈస్ గివింగ్ అస్ అథారిటీ. అథారిటీ ఈజ్ ద అఫీషియల్ యూజ్ ఆఫ్ పవర్. అథారిటీ ఈజ్ ద లీగల్ యూజ్ ఆఫ్ పవర్. అథారిటీ గివ్స్ యూ ద జ్యూరిస్డిక్షన్ టు రిలీజ్ ద పవర్. మై గాడ్, మనకు రావాల్సిన ప్రశ్న ఏంటంటే లార్డ్ షో మీ మై జ్యూరిస్డిక్షన్. ఎక్కడెక్కడ నా బౌండరీస్ ఉన్నాయో నాకు తెలియాలి, సో దట్ ఐ కెన్ వర్క్ దేర్. ఎక్కడెక్కడ నా రెల్మ్స్ ఉన్నాయో నాకు తెలియాలి, సో దట్ ఐ కెన్ డెమాన్స్ట్రేట్ యువర్ పవర్ దేర్. కొన్నిసార్లు ఎడ్యుకేషన్లో దేవుడు మనకి ఇస్తాడు, కొన్నిసార్లు బిజినెస్లో మనకి ఇస్తాడు, కొన్నిసార్లు మినిస్ట్రీలో మనకి ఇస్తాడు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ క్యాలిబర్ యూ హ్యావ్ ఇన్ యువర్ స్పిరిట్. ఈ టంగ్స్లో మాట్లాడడం అనేది ఏంటంటే ఇట్స్ ఏ ప్రాక్టీస్ టు ఇంక్రీజ్ అవర్ క్యాలిబర్. అంతైతే మనం దేవుని యొక్క వాక్యం చదువుకుని దేవుని యొక్క ఆత్మలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ఇట్ ఇంక్రీజెస్ అవర్ క్యాలిబర్, ఇట్ స్ట్రెచెస్ అవర్ క్యాలిబర్. సో డిఫరెంట్ డొమైన్స్కి డిఫరెంట్ మౌంటైన్స్ మనం ఎక్స్పాండ్ అవుతూ ఉంటాం. ఏమే? సో పవర్ బిలాంగ్స్ టు గాడ్. ఏమే? నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు పవర్లెస్గా అనిపిస్తే కనుక మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే గాడ్ హ్యాస్ పవర్, గాడ్ హెస్ గివెన్ యూ అథారిటీ. నాతో పాటు చెప్పండి, గాడ్ హ్యాస్ పవర్. చెప్పండి, గాడ్ ఎలోన్ హ్యాస్ పవర్ అండ్ గాడ్ హ్యాస్ గివెన్ మీ అథారిటీ. అంటే అఫీషియల్ యూజ్ ఆఫ్ పవర్, ఇల్లీగల్గా కాదు, లీగల్గానే. నో వన్ కెన్ స్టాండ్ అగేన్స్ట్. ఎందుకని మనకి ఇవ్వబడిన పవర్తో అతను ఏమంటున్నాడు, వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. అంటే కాంకరర్ చేసే స్థాయిని దాటేసావు నువ్వు. చాలాసార్లు ఒక పరిస్థితిని మనం కాంకర్ చేయాలనుకుంటున్నా, ఇతను ఏమంటున్నాడు, యూ హ్యావ్ ఆల్రెడీ కాంకర్డ్ అనే స్టేట్లో నుంచి వర్క్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ గోయింగ్ టు కాంకర్, వీ హ్యావ్ ఆల్రెడీ కాంకర్డ్. మోర్ దెన్ కాంకరింగ్ స్థితి ఎలా ఉంటుందో చెప్పండి. జస్ట్ గివ్ మీ సమ్ ర్యాండమ్ థాట్స్. మీకు వచ్చే థాట్స్, సపోజ్ వాట్ ఈజ్ యువర్ లైఫ్స్ బిగ్గెస్ట్ గోల్? అందరూ చెప్పండి, పిచ్చి వరకు చెప్పండి. వైల్డెస్ట్ ఇమాజినేషన్. వాట్ ఈజ్ యువర్ వైల్డెస్ట్ ఇమాజినేషన్? వైల్డెస్ట్ బాగా పిచ్చిలో పిచ్చి స్క్వేర్ బై 10,000 10 million పిచ్చి. వాట్ ఈజ్ యువర్ వైల్డెస్ట్ ఇమాజినేషన్? అందరికీ ఒక్కొక్కరికి 1,00,000 కోట్లు ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ భూమిలో అంత రిసోర్స్ ఉన్నాయి, ఇవ్వగలం మనం. దర్ ఇస్ ఎ పాసిబిలిటీ, రైట్? సో అందరికి 1,00,000 కోట్లు ఇచ్చేయాలి. నువ్వు వాట్సా అంబానీ కన్నా ఎక్కువ సంపాదించాలి. నెంబర్ చెప్పు, దానికి ఏదో నెంబర్ చెప్పు. బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్సా, రూపీసా, పౌండ్సా, షెకెల్సా, ఏంటవి? డాలర్స్. వెరీ గుడ్. నువ్వు CEO అయిపోవాలి. దేనికి? ఏదైనా కంపెనీకి. ఏ కంపెనీ? వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీకి CEO అవ్వాలి. వావ్. అవి వైల్డెస్ట్ థాట్. నాకు వచ్చి అందరూ వర్షిప్ చేయాలని మటుకు చెప్పకు.
ఒకతను అలా వైల్డ్గా ఆలోచించాడు, వెంటనే తరం పడ్డాడు. వైల్డ్గా ఆలోచించలేకపోతున్నావా? అన్వైల్డ్గా ఉన్నావా? మనీ, వాట్ ఈస్ యువర్ వైల్డెస్ట్ థాట్? ప్రపంచం నువ్వు చెప్పినట్టు నడవాలి, అది యాంటీ క్రైస్ట్. అండి you are becoming the advisor for all of these governmental organizations and bodies. Praise God, praise God. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగా? మోర్ దాన్ కాంకరర్ అండి, రైట్? సో ఇప్పుడు సపోజ్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అన్నింటికి మనీ ఉందరే ది అడ్వైజరీ బాడీ. ఓకే, మధ్యాహ్నం ఎవరు చెప్పారు? WHO నువ్వే చెప్పు. మన మిల్క్ ప్యాకెట్స్ గురించి, ఇంపాక్ట్లో జరుగుతున్న కల్చర్స్, మిల్క్ కల్చర్స్ WHO స్థాయికి వెళ్ళిపోయి మనం ఒక రిపోర్ట్ ఇచ్చారంటే GGH రిపోర్ట్స్, బయట ఉన్న వేరే ల్యాబ్స్తో కంపేర్ చేసే రిపోర్టు, ఇంపాక్ట్ రిపోర్ట్ అన్నింటికంటే బెటర్గా ఉందని చెప్పి WHO టెస్టిఫై చేశారండి. ఎక్కడ తీసుకెళ్ళిపోయి చూడాలి ప్రభు మనల్ని. ఇది మళ్ళీ మనలో ఏం లేదు, బై ద వే మనం ఇంటెలిజెంట్ ఫెలోస్ అని అసలు అనుకోవద్దు. వీఆర్ ఫులిష్ ఫెలోస్, వీఆర్ వేస్ట్ ఫెలోస్, రైట్? ఇది దేవుని యొక్క ఫేవర్, ఇది దేవుని యొక్క గ్రేస్ ఇది. సో ఇప్పుడు ఏమంటున్నానంటే ఆ స్థాయికి వెళ్ళిపోయాను. అందరూ నీకు వస్తున్నారు. ప్రెసిడెంట్, కరెంట్ US ప్రెసిడెంట్ ఎవరు? బైడెన్ కదా. బైడెన్, నైజీరియా ప్రెసిడెంట్, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్, ఇంగ్లాండ్ క్వీన్, వీళ్ళందరూ వచ్చి మనిషిందని అడుగుతున్నారు. సో యూ హ్యావ్ అచీవ్డ్ దట్ స్టేజ్. వాట్ ఈజ్ మోర్ దాన్ ఏ కాంకరర్? నీ వైల్డెస్ట్ ఇమాజినేషన్స్, యువర్ ఏ కాంకరర్. వాట్ యూ మీన్ బై మోర్ దాన్ ఏ కాంకరర్? సో మోర్ దాన్ కాంకరర్ అంటే అర్థం ఏంటి అంటే యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. అర్థమైందా? ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది అంటే కనుక ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ డన్, యు ఆర్ నాట్ ట్రయింగ్ టు డూ ఎనీథింగ్, యు ఆర్ ట్రయింగ్ టు బీ. డూయింగ్ అనే స్టేజ్ అయిపోయింది. ఓకే, ఒకసారి ఫోన్ చూడండి. డూయింగ్ అనే స్టేజ్ అయిపోయింది. కాంకరింగ్ అనేది, కాంక్వెస్ట్ అంటే ఏంటి? ఒక ఆర్మీ ఇంకో ఆర్మీకి దాడి మీదకి వెళ్ళి వాళ్ళని ఓవర్ పవర్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న అధికారం, పవరు, పీపుల్, పొజిషన్స్ అన్నీ తీసేసుకుంటే దట్ ఈస్ వాట్ వీ కాల్ కాంకరింగ్. మోర్ దెన్ కాంకరింగ్ అనే స్టేజ్ ఫస్ట్ వస్తుందా? కాంకరింగ్ అనే స్టేజ్ ఫస్ట్ వస్తుందా? ఫస్ట్ ఏం వస్తుంది? కాంకరింగ్. సో మోర్ దెన్ కాంకరింగ్ అంటే ఏంటి మరి? ఆల్రెడీ నువ్వు కాంకర్ చేసినది ఏం చేస్తావు? కింగ్స్ చూస్తే కనుక మీరు ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్, ఫస్ట్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్ చూస్తే ఎప్పుడైతే ఒక దేశం ఇలా దాడి చేసి వేరే దేశాన్ని ఆక్యుపై చేస్తుందో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కల్చర్ని తీసుకొస్తారు. హిస్టారికల్గా ఒక మిరాకిల్ ఉంది. జెరూసలేంని ఎవరైతే దాడి చేసి ఇజ్రాయెల్ని ఎవరైతే ఆక్యుపై చేసేయాలనుకుంటారో, ఈవెన్ బాబిలోన్ దేశం తీసుకోండి, బాబిలోన్ వచ్చి ఇజ్రాయెల్ అందరినీ చెరగనిపోయింది. వాట్ దే వర్ నాట్ ఏబుల్ టు డూ ఇస్ చేంజ్ ద కల్చర్ ఆఫ్ దిస్ జ్యూస్. వేరే బాబిలోన్ హ్యాస్ 128 ప్రావిన్సెస్, అంటే 128 కంట్రీస్ వాళ్ళు ఆల్రెడీ చేయించున్నారు. ప్రతి కంట్రీలో కూడా దే హ్యావ్ గివెన్ దేర్ ఓన్ లాంగ్వేజ్. వాళ్ళ సొంత లాంగ్వేజ్ని ప్రవేశపెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఓన్ లాంగ్వేజ్ తీసేసి ఇంక మీరు మా బానిసలు అని కంప్లీట్గా డామినేట్ చేసిన వాళ్ళు ఇస్రాయల్ని ఏమీ చేయలేకపోయారు. ఇస్రాయల్ని ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ చెరలో? 70 years ఉన్నది. జెరెమియా ప్రాఫెసీ ప్రకారం 70 సంవత్సరాలు అంటే ఎవ్రీ జనరేషన్ 15 years. ఆల్మోస్ట్ 3 generations అయిపోయాయి, 4 generations పైన అయిపోయాయి, 4.5 generations అయిపోయిన తర్వాత కూడా దే వర్ నాట్ ఏబుల్ టు చేంజ్ ద లాంగ్వేజ్ ఆర్ ది కల్చర్ ఆఫ్ జ్యూస్. నేటివ్గా యెరూషలేంలో ఇస్రాయెల్లో ఉన్న జ్యూస్, బాబిలోన్లో 70 years గడిపిన జ్యూస్, దే ఆర్ టాకింగ్ సేమ్ లాంగ్వేజ్. ఓకే, ఎందుకు చెప్తా ఉన్నానంటే కనుక వెన్ యూ బికమ్ మోర్ దాన్ ఏ కాంకరర్, ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్, ఇట్స్ అబౌట్ బీయింగ్. నేను ఆల్రెడీ చేయాల్సినంత చేస్తాను.
On 7th day God rested అంటే 7th day he became more than a conqueror. 6 days he was a conqueror. సృష్టించాడు, he created. అది కావాలి ఇది కావాలి అన్ని ఆర్డర్లు పెట్టుకున్నాడు, అలైన్మెంట్ తీసుకొచ్చాడు. 7th day he rested, he became more than a conqueror. ఓకే, సో అలా మనల్ని ఏమంటున్నాడంటే కనుక వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ టు క్రైస్ట్. ఈ కాంకరింగ్ అనేది మోర్ దాన్ కాంకరింగ్ స్టేజ్ అనేది ఎక్కడ వస్తుంది మనకి అంటే కనుక వెన్ వీ బికమ్ పవర్ఫుల్. ఓకే, వెన్ వీ బికమ్ పవర్ఫుల్, రైట్. సో మొట్టమొదటిగా అపోస్తల కార్యాలు 1:8. బట్ యూ విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ కమ్ అపాన్ యూ. Second Corinthians chapter 12 verse 9 but he said to me, my grace is sufficient for you, for my power is made perfect in weakness. ఇందులో యూజ్ చేయబడిన వర్డ్ ఏంటి అని అంటే కనుక డునామిస్. ఓకే, వాట్ యూ మీన్ బై డునామిస్? డునామిస్ ఈజ్ ఏ మిరాక్యులస్ పవర్ ఆర్ ద ఎబిలిటీ టు పర్ఫార్మ్ యాక్ట్స్ బియాండ్ న్యాచురల్ కెపాసిటీ. నీ తెలివితేటలతో నువ్వు చేస్తావు అనుకో, దట్ ఈస్ నాట్ డునామిస్. నీ అంత ఓన్గా నువ్వు విషయం సంపాదించేసి పుస్తకాలు చదువుకొని లేకపోతే యూట్యూబ్ వీడియోలు చూసి నువ్వు చేసావు అనుకో, దట్ ఈస్ నాట్ డునామిస్. దట్ ఈస్ యువర్ పవర్. వెన్ యూ గో బియాండ్ యువర్ న్యాచురల్ ఎబిలిటీ, నీ థింకింగ్, నీ లాజికల్ కెపాసిటీ, బ్రెయిన్ పవర్ అంతా అయిపోయిన తర్వాత వెన్ యూ స్టెప్ ఇన్ టు దిట్, దట్ ఈస్ కాల్డ్ డునామిస్. ఐ థింక్ వీఆర్ కరెంట్లీ ఇన్ డునామిస్. మన కెపాసిటీ అంతా అయిపోయింది, మన కెపాసిటీ అంతా ఎగ్జాస్ట్ చేస్తాం. నౌ వీఆర్ రన్నింగ్ ఆన్ గాడ్స్ కెపాసిటీ. హల్లెలూయా, హల్లెలూయా, రైట్. Beyond natural capacity, emphasizing God's active and dynamic power. It's a dynamic power. మనకి వెబ్సైట్స్ ఎలా ఉంటాయంటే స్టాటిక్గా ఉంటాయి, డైనమిక్గా ఉంటాయి. డైనమిక్ అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎవ్రీ మూమెంట్. అంటే ఇటువంటి డునామిస్ నీలో ఉంటే నీలో ఏం కార్యం జరగకుండా అసలు ఉండదు. దేర్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్. నువ్వు వద్దనుకున్నా కాదనుకున్నా నీలో డునామిస్ ఉంది కాబట్టి కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. అందుకని ఇట్స్ నాట్ ఏ స్టేట్ ఆఫ్ డూయింగ్, ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్. వెన్ యూ ఎంటర్ ఇంటూ డునామిస్, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ దగ్గర నుంచి కర్చీఫ్లు తీసుకెళ్ళిపోయి పట్టుకెళ్తూ ఉంటారు. నీ షాడో పడితే అద్భుత కార్యాలు జరిగిపోతూ ఉంటాయి, రైట్. ఏలియా ఈవెన్ అతను కూడా అటువంటి డునామిస్ పవర్తో వర్క్ చేస్తూ ఉంటాడు, రైట్. ఏలియన్ పట్టుకోవడానికి ఒకసారి ఒక బెటాలియన్ వస్తారు, 50 మంది సైనికులు వచ్చి అహాబ్ రాజు మిమ్మల్ని రమ్మంటాడు అంటే నా దేవుడు నిజమైన దేవుడు అంటే అనగానే ఫైర్ వచ్చేస్తుంది పైన. దట్స్ డునామిస్. ఓకే, రైట్. సో ఈ కాంటెక్స్ట్ ఏంటి అంటే దిస్ డునామిస్ ఈజ్ అన్ ఇన్హెరెంట్ పవర్. అంటే ఈ శక్తి మన లోపల ఉంది. ఇట్స్ అన్ ఇన్హెరెంట్ పవర్, మన లోపల ఉంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్టర్నల్ పవర్, ఇట్స్ అన్ ఇంటర్నల్ పవర్. అంటే మన లోపల ఏముంది చెప్పండి? వాట్ యూ హ్యావ్ ఆన్ ది ఇన్సైడ్? పైన బాడీ ఉంది, తన లోపల ఏముంది? సోల్ ఉంది, తర్వాత స్పిరిట్ ఉంది. సో దిస్ పవర్ ఈస్ బీయింగ్ జనరేటెడ్ బై ది స్పిరిట్. సో అంటే డునామిస్ని యాక్టివేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? అందుకని స్టిర్ అప్ ద గిఫ్ట్ ఇన్సైడ్ ఆఫ్ యూ అంటాడు. లోపల నుంచి ఆత్మలోనే స్టిమ్యులేట్ చేయాలంటే దీన్ని ఏం చేయాలి? వీ షుడ్ బీ ఇన్ ద స్పిరిట్. ఎలా వెళ్తావు స్పిరిట్లోకి? బై స్పీకింగ్ ఇన్ టంగ్స్, బై సింగింగ్ సాంగ్స్ అండ్ హిమ్స్ అండ్ గివింగ్ మెలోడీ టు గాడ్. ఇవన్నీ ఎఫిషియన్స్లో రాయబడి ఉంటాయి, హౌ టు ఎంటర్ ఇంటూ దిస్ డునామిక్స్, రైట్. ఆ స్టేట్లోకి మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో, మీరు చిన్నప్పుడు గేమ్ ఆడారా? అది నీడ్ ఫర్ స్పీడ్, ఎన్ఎఫ్ఎస్. నీడ్ ఫర్ స్పీడ్లో మధ్యలో ఏముంటాయి? మనోడి దగ్గర నైట్రో పవర్ ఉంటుంది. ఒకసారి నైట్రో వచ్చిన వెంటనే మనం దూసిపోతాడు, ఇంకా అందరికంటే దాటుకుని వాళ్ళు గుద్దుకొని అన్నా పోతాడు. డునామిస్ ఎలాంటిదంటే అలాంటిది. అప్పుడు నార్మల్ స్పీడ్లో వెళ్తున్నాం, సడన్గా నైట్రో తగిలింది, జెట్ స్పీడ్తో పోతాం కదా. ఓకే, ఇట్స్ నాట్ అవర్ ఎబిలిటీ, ఇట్స్ ఇన్హరెంట్. ఇన్హరెంట్ పవర్ని ఎలా జనరేట్ చేయాలంటే వీ హ్యావ్ టు బి యాక్టివ్. స్పిరిట్ realm యాక్టివ్గా ఉండాలి. అందుకని ఇట్స్ ఏ మెజర్ ఆఫ్ క్వాంటిటీ. నెంబర్ ఆఫ్ అవర్స్ యూ స్పెండ్ టైమ్ విత్ గాడ్, యు ఆర్ జనరేటింగ్ దట్ పవర్ ఫ్రమ్ హిమ్. ఆయన దగ్గర నుంచి ఇన్హరెంట్ పవర్ నువ్వు డ్రైవ్ చేస్తూ ఉంటావు, నువ్వు జనరేట్ చేస్తూ ఉంటావు. కొన్నిసార్లు ఆ పవర్ అప్పుడు ఉపయోగపడదు. నువ్వు మార్నింగ్ క్వైట్ టైంలోకి వెళ్ళిపోతావు, 4 గంటలు దేవునికి సన్నిధిలో ఉండి ఆరాధన చేసి వర్షిప్ చేసి దేవుడి దాని వాక్యంలో సత్యాన్ని తీసుకుని దాన్ని మెడిటేట్ చేసి యు ఆర్ జనరేటింగ్ దట్ పవర్. సడన్గా ఫీల్డ్లోకి ఎంటర్ అవుతావు, అండ్ బ్లాస్ట్ అయిపోద్ది అక్కడ డునామిస్. అప్పటివరకు చాలా చిక్కు ప్రాబ్లం అనిపిస్తుంది, ఆర్గనైజేషన్ అంతా కూడా సాల్వ్ అవుట్ చేయలేదు. సడన్గా ఎంటర్ అవుతావు డునామిస్, దెర్ ఈస్ ఎ సొల్యూషన్. బా ఏం జరుగుతుందో అర్థం కాదు జనాలకి, బికాజ్ ఇట్స్ ఎ డైనమిక్ పవర్. రైట్. ఇట్స్ ఎన్ ఇన్హెరెంట్ పవర్ రిసైడింగ్ ఇన్ ఎ థింగ్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ నేచర్. నేచర్లో నుంచి వస్తుంది, బికాస్ గాడ్ ఈజ్ పవర్. ఓకే, నేను దహించి అగ్ని అంటాడు. అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? పవర్ లేకుండా. గాడ్ ఈజ్ పవర్, రైట్. సో అందుకనే పవర్ బిలాంగ్స్ టు God. Once I have spoken, twice I have heard that power belongs to God. So he is the source of this power. ఆయన యొక్క నేచర్ ఈ డునామిస్ అనే పవర్ని తీసుకొస్తుంది. ఏ పవర్ ఫర్ పెర్ఫార్మింగ్ మిరాకిల్స్ ఎస్పెషల్లీ.
డునామిస్ అని అంటే అక్కడ మిరాకిల్ ఉండాలి. మిరాకిల్ అంటే ఇట్స్ బియాండ్ అవర్ న్యాచురల్ ఎబిలిటీ. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ పవర్. ఆర్ యూ రెడీ ఫర్ ద సెకండ్ కైండ్ ఆఫ్ పవర్? Matthew chapter 28 verse 28. Matthew chapter 28 verse 28. Sorry, 28:18. And Jesus came up and spoke to them and saying, all authority has been given to me in heaven and on earth. ఇందులో అథారిటీ అన్న మాటకి అర్థం ఏంటి అంటే కనుక ఎగ్జూసియా. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పవర్. EXOUSIA, exousia. Exousia is a second grade of power. Okay, it's an authority, the power of choice. The power of choice, liberty to do as one pleases. Liberty to do as one pleases అంటే నేను అనుకున్నట్టుగా కార్యాలు జరిగించగలిగే పవర్ ఇది. In that it's God's ability. Dunamis is God's ability, dynamic power. డైనమిక్గా వర్క్ అవుతుంటుంది. బట్ నౌ ఇట్ ఈజ్ ఎ ఎగ్జూసియా. నా చేతిలో ఉంది, నేను ఎలా మిరకల్ చేయాలనుకుంటే అలా జరుగుతుంది. ఇట్స్ ద కైండ్ ఆఫ్ అథారిటీ, లిబర్టీ టు డూ యాజ్ వన్ ప్లేసెస్, ద పవర్ ఆఫ్ రూల్ అండ్ గవర్నమెంట్. ఇందులో అన్నా చూసావు అడ్వైజరీ బాడీ కింద ఉండాలని చెప్పి, దట్ ఈస్ ఎగ్జూసియా. అథారిటీ లీగల్గా వస్తుంది. ఆ గ్రౌండ్స్లో వెళ్ళినప్పుడు నువ్వు ఇక్కడ ఎవరేం చేయలేరు. దే హ్యావ్ టు ఒబే. అండ్ జీసస్ సెడ్ ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్ హ్యాస్ బీన్, అంటే ఇంకా ఆయన చేతిలో లేదంటూ ఏదీ లేదు. హల్లెలూయా, వావ్. ఆల్ అథారిటీ హ్యాస్ బీన్ గివెన్ టు మీ ఆన్ హెవెన్ అండ్ ఎర్త్. ఆయనకి ఇవ్వబడింది అధికారం. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ద ఫాదర్. ఎందుకంటే బికాస్ ఈ సఫర్డ్. మళ్ళీ ఆల్టర్ దగ్గర తిరిగి వస్తున్నాం మన క్రాస్ కల్వరీ. ఎప్పుడైతే సఫరింగ్ ఫేజ్ అయిపోద్దో నెక్స్ట్ డామిస్ ఎగ్జూసియా, క్రాటోస్, గిటోస్ అక్కడికి వెళ్ళిపోతాం మనం, రైట్? సో ఇతనంతా మాట ఏంటంటే ఎవ్రీ అథారిటీ హ్యాస్ బీన్ గివెన్ టు మీ ఆన్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే ఇంక దేర్ ఆర్ నో లీగల్గా నేను అసలు ఎవరైనా ఆపుదాం అనుకున్నా ఆపలేడు. హల్లెలూయా. జోబు దగ్గర నుంచి జోబుని హామ్ చేయడానికి సాతాను లీగల్గా వచ్చాడు. ఇట్ డి నాట్ కమ్ ఇల్లీగల్లీ. ఎందుకంటే ఆల్రెడీ లీగల్గా ప్రభు ఏం చేశాడు, యోబు చుట్టూరు, తన కుటుంబం చుట్టూరు, తనకున్న ఆస్తి పొలాలు ఇవన్నిటి చుట్టూరు కూడా కంచెలు వేసాడు దేవుడు, హెడ్జెస్ పెట్టేశాడు, రైట్? There are 3 levels of hedges. One is around you personally, one is around your family, third is around your properties. 3 hedges ఉంటాయి. ఎప్పుడైనా మీరు ప్రేయర్ చేసేటప్పుడు కూడా ఆ 3 hedgesని మీరు రిలీజ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ వెన్ యూఆర్ గోయింగ్ అవుట్ ఫర్ ఎవాంజలిజం, ఎవరి దగ్గర వెళ్తారు, ఈ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నారు, యూ రిలీజ్ దోస్ 3 hedges, రైట్? మీకు పర్సనల్గా అంటే మీ బాడీ హెడ్జ్ అంటే ఏంటి? బౌండరీ. సపోజ్ నేను ఎలా ఉన్నాను, నా బాడీకి ఒక బౌండరీ ఉందా? షేప్ ఉంది కదా, దట్ ఈజ్ మై హెడ్జ్. అలా నా ఫ్యామిలీకి ఒక బౌండరీ ఉంటుంది, నా యొక్క మినిస్ట్రీ ఆర్ నాకున్న పొజిషన్స్ అన్నిటికి కూడా ఒక బౌండరీ ఉంటుంది, రైట్? సో అటువంటి లీగల్ అథారిటీ తోటి వచ్చాడు ఎవరు? సాతాను. ఆ కౌన్సిల్లోకి ఎంటర్ అయ్యి టికెట్ ఎవరిది? ఆదాంది. ఆదాం లీగల్ టికెట్ పట్టుకుని వచ్చి మనోడు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఇదిగో నువ్వు ఇవన్నీ పెట్టావు కదా లీగల్గా, అందుకునే ఈజ్ వెరీ హ్యాపీ, నువ్వు చాలా హ్యాపీగా ఉంచుతున్నావు అతన్ని అంటే లీగల్ టర్మ్స్లోనే మాట్లాడాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఫాదర్ ఏమన్నాడు? సరే టెస్ట్ చేసుకో. అసలు ఆ స్థాయికి రావాలి అంటే ఏ రకమైన కమిట్మెంట్, ఏ రకమైన కవర్నెంట్ రిలేషన్షిప్ ప్రభుత్వం మనకు ఉండాలి. ప్రభు ఓపెన్గా షోకేస్ చేస్తున్నాడు, చూసావా నా సర్వెంట్, హ్యావ్ యూ సీన్ మై సర్వెంట్ జోబ్? అసలు సాతాను ఏం అడగడు, యేసు ప్రభు గెలుకుంటాడు. ఎందుకే బాబు గెలుకుంటావు అదే మీకు అంటే హీ ఈజ్ సో మచ్ ప్రౌడ్ అండ్ కాన్ఫిడెంట్ ఆన్ జోబ్. అందరికీ చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు, గాడ్ ఈజ్ యువర్ పబ్లిసిటీ అట్ దిస్ స్టేజ్ వెన్ యూఆర్ వర్కింగ్ ఎట్ ఎగ్జోసియా. దేవుడే చెప్తూ ఉంటాడు అందరికీ. పీపుల్ ఎక్కడెక్కడి నుంచో నేను ఎదుకుంటూ వస్తారు, ఎందుకంటే గాడ్ ఈజ్ పబ్లిసైజింగ్. ఒకవైపు నుంచి ఆయన అన్ని మార్కెటింగ్ మార్కెట్స్ మొదలెడేసాడు. సోషల్ మీడియా, ఆన్లైన్, ఆఫ్లైన్, ఎవ్రీ మెథడ్ ఈజ్ యాక్టివ్ అయిపోయింది కంప్లీట్గా. ఎంత యాక్టివేట్ అయిపోయిందంటే సాతాను వస్తాడు, కోర్టు దగ్గరికి వచ్చి చూస్తున్నాడు అసలు ఏమవుతుంది అంటే ఫస్ట్ దేవుడు చెప్పిన వాడు ఏంటంటే, ఈరోజు కోర్టు ఏం లేదు, ఈరోజు అసలు నా సర్వెంట్ జోబ్ని చూసావా లేదా నువ్వు, అది కాంటాక్ట్ అంటే చూసాను కానీ నువ్వు లీగల్గా ఇవన్నీ పెట్టావు కదా అన్నాడు. సరే చేసుకో, ఏం కావాలంటే చేసుకో. ఫస్ట్ రిటర్న్ వేసాడు, ఫెయిల్ అయిపోయాడు, రైట్? 2 hedges తీసాడు, ఫ్యామిలీ అండ్ పొజిషన్స్ అన్ని పోయి. సరే బాడీ ఫర్ బాడీ, స్కిన్ ఫర్ స్కిన్. ఒకసారి స్కిన్ టచ్ చేస్తే హీ విల్ రిజెక్ట్ యూ, అవుట్రైట్గా నేను ఖర్చు చేస్తానంటే సరే టచ్ చేయి. స్కిన్ టచ్ చేశాడు, అయినా సరే నథింగ్ ఈస్ హ్యాపెనింగ్.
సాతాను ఇంత పని చేసేటప్పుడు యోబు ఎలా ఉంటాడో తెలుసా? యోబు యొక్క పరిస్థితి, ఈ సిట్టింగ్ ఇన్ యాషెస్, చిల్ల పెంకులు తీసుకొని గీరుకుంటూ ఉంటాడు. యాషెస్ అంటే ఏంటి? యాషెస్ ఎలా ఉంటాయి? బూడిద ఎలా ఉంటుంది? బ్లాక్ కాదు, గ్రేగా ఉంటుంది కొంచెం, యాష్, రైట్? అంటే ఇన్ఫ్యాక్ట్ నువ్వు యోబుని చూడాలంటే మనం ఏమనుకుంటామంటే వైట్ స్కిన్తో ఉండి హ్యాపీగా ఒక చిన్న పొక్కుస్తీలో కొనుక్కుంటాడేమో నువ్వు అనుకుంటావు. మొత్తం అంతా బూడిద వేసుకున్నాడు మీద, రైట్? దాంతో పెద్ద పెద్ద బొబ్బలు ఉంటే అక్కడ పెయిన్ వస్తే గీక్కుంటూ ఉన్నాడు. అది యోబు పరిస్థితి. అటువంటి పరిస్థితిలో కూడా యోబు వాస్ అండర్ ఎక్సోసియా. ఎక్సోసియాతో నేను ట్రస్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు బి టెస్టెడ్. అథారిటీ లీగల్గా నీకు ప్రభు ఇవ్వాలంటే యూ హ్యావ్ టు బి టెస్టెడ్. ఎందుకంటే ఒకసారి అథారిటీ వచ్చిన తర్వాత మారిపోయాం అనుకో, వేరే ఫిగర్ కింద, ఉపయోగం లేదు మళ్ళీ దీనికి. ప్రభు పట్టిన శ్రమ అంతా కూడా మళ్ళీ ఇప్పుడు యాషెస్లో వేసినట్టు అయిపోద్ది యాక్చువల్లీ, రైట్? సో యూ హ్యావ్ టు బి టెస్టెడ్ ఫర్ ఎక్సోసియా. ఎక్సోసియా అనే మాట ఇంకో చోట కూడా ప్రభు వాడాడు. ఇక్కడ చూస్తే ఆల్ అథారిటీ ఆన్ హెవెన్ అండ్ ఎర్త్ హ్యాస్ బిన్ గివెన్ టు మీ. ఎప్పుడైతే ఈ రెలంలోకి వచ్చి నువ్వు పనిచేస్తుంటావో యు ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అథారిటీ. మనం 4 levels ఆఫ్ అథారిటీస్ చూసాం: డొమినియన్స్, థ్రోన్స్, డొమినియన్స్, ప్రిన్సిపాలిటీస్, పవర్స్, రైట్? గుర్తుందా టీచింగ్? థ్రోన్స్, డొమినియన్స్, ప్రిన్సిపాలిటీస్, పవర్స్. వెన్ యూ ఆర్ ఫైటింగ్ విత్ థ్రోన్స్ అండ్ డొమినియన్స్ యూ నీడ్ టు హ్యావ్ ఎక్సోసియా. Principalities are demonic beings which do not have bodies. Okay? Whereas principalities and dominions, they have bodies. Right mind? Principalities, powers, dominions, thrones. అది హైరార్కీ. ఓకే? సో ప్రిన్సిపాలిటీస్ దీస్ ఆర్ డిమానిక్ క్రియేచర్స్ దట్ హ్యావ్ బాడీస్. అంటే వాటిని క్యాస్ట్ అవుట్ చేసేవాళ్ళు. ఏసునామంలో బయటకు పోవంటే పందుల్లో పోతుంది, లేకపోతే ఎక్కడో చోటే పోతుంది. ఓకే? వేరాస్ ఈ డొమినియన్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ యూ కెనాట్ క్యాస్ట్ దెమ్ అవుట్. యూ హ్యావ్ టు రీప్లేస్ దెమ్. అథారిటీ విత్ అథారిటీ. సో నేను ఈ స్పిరిచువల్ను ఎంత అథారిటీ, ఎంత గ్రౌండ్ నువ్వు కవర్ చేయగలుగుతున్నావు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చి నువ్వు యూఎస్లో ఉన్న గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్ అథారిటీ ఆన్ హెవెన్ అండ్ ఎర్త్ హ్యాస్ బీన్ గివెన్ టు హిమ్. ఎక్కడైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో, దేవుని యొక్క టెరిటరీలో సడన్గా ఇక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోడు దేవుడు. ఇక్కడ నుంచే జరుగుతాయి అన్నీ కూడా. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అథారిటీ ఈజ్ ఎక్సైజింగ్. ఇన్ఫాక్ట్ అబ్రహాంకి ఎప్పుడు వాగ్దానం ఏంటి, నువ్వు ఎంత దూరం చూడగలుగుతావో చూడు, అదంతా కూడా నీదే. యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద స్పిరిట్. కొంతసార్లు మనం వీఆర్ వెరీ షార్ట్ సైటెడ్. మన కెరియర్ని లేకపోతే మన కుటుంబాన్ని అంతవరకే మన అథారిటీ కన్స్ట్రెయిన్ అయిపోద్ది. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ బికమ్ ఏ వరల్డ్ లీడర్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఆల్ ద లీడర్స్. ఆ లీడర్షిప్ క్యాపబిలిటీలో ఉన్న వాళ్ళు అసలు ఏమేం చేస్తారు, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళు సరిగ్గా ఉన్నారో లేదా, వాళ్ళ అథారిటీ ఏంటి, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ ఏంటి, వాళ్ళు ఎంత పవర్ ఎక్సర్సైజ్ చేయగలరు, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. వీ హ్యావ్ టు లెర్న్, రైట్? సో సెకండ్ కైండ్ ఆఫ్ పవర్ ఇస్ ఎక్సోసియా. John 1:12. But to all those who receive him and believed in him, he gave the right to become the children of God. He gave the right or authority. The authority is exousia. Okay, this authority is exousia. It's legal or rightful authority, often in the times of dominion or the right to act. ఇలాంటివి లెజిస్లేటివ్ ఎబిలిటీలో మనం వచ్చిన తర్వాత యూ హ్యావ్ ఆల్రెడీ బికమ్ ఎ లీడర్. ఎక్సోసియాలను ఆపరేట్ చేస్తానంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ టెరిటరీ అండర్ యూ. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ యూ. నీ యొక్క నిర్ణయాలపైన చాలా కుటుంబాలు ఆధారపడితే, కంపెనీస్ ఆధారపడవచ్చు, ఆర్ గవర్నమెంట్స్ ఆధారపడవచ్చు, ఆర్ కంట్రీస్ ఆధారపడవచ్చు, రైట్? సో దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎక్సోసియా. మళ్ళీ ఇట్ ఈస్ లీగల్ పవర్. ఓకే, యూ వాంట్ టు లెర్న్ అబౌట్ ద థర్డ్ కైండ్ ఆఫ్ పవర్? యా, Ephesians chapter 1. Ephesians chapter 1, 19 and 20. 18 and 20. I pray that the eyes of your heart may be enlightened, so that you will know what is the hope of his calling, what are the riches of the glory of his inheritance in the saints, and what is the surpassing greatness of his power toward us who believe. These are in accordance with the working of the strength of his might. Okay, చాలా కాంప్లికేటెడ్ వర్స్. లెట్స్ ట్రై టు బ్రేక్ ఇట్ డౌన్. ఐ ప్రే దట్ ద ఐస్, ప్రార్థన చేస్తున్నాడు అపోజిట్ పౌల్ ఎఫెసస్ సంఘానికి, రైట్? ఇన్ఫాక్ట్ పౌల్
వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ చర్చెస్ ఏంటి అంటే ఎఫిషియన్స్ చర్చ్, చర్చ్ ఆఫ్ ఎఫిషియన్స్. అతని యాత్రలన్నీ చూస్తే చాలా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఈ లాస్ట్ మేబీ 10 days అంతా కూడా యాక్ట్స్ పైన మెడిటేట్ చేస్తున్నాను. అసలు పౌలిక్ జర్నీస్ ఎలా ఉన్నాయి, అతను ఎలా చేశాడు, ఎంత ట్రావెల్ చేశాడు, ఎంత ఓపిక పట్టాడు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ జర్నీ. అందులో ఎఫిషియన్స్లోకి వస్తాడు. ఎఫిషియన్స్లో మ్యాక్సిమం స్ట్రగుల్స్ అనుభవించాడు. స్ట్రాంగ్ చర్చ్, లాట్ ఆఫ్ పర్సిక్యూషన్. ఎక్కడ అడుగు పెడితే అక్కడ దుర్మార్గులందరూ వచ్చి తన నేమ్ ప్రొడక్ట్ చేయడము, తను చంపేయడానికి ప్రయత్నం చేయడము, రైట్. కౌంట్ చేద్దాం అనుకున్నాం కానీ మర్చిపోయాను. యాక్చువల్లీ పౌల్ పైన దేర్ ఆర్ లాట్ ఆఫ్ మర్డర్ అటెంప్ట్స్. అతను బాగున్నాయి అయిన దగ్గర నుంచి మర్డర్ అటెంప్ట్ చేస్తే ఇంకో ఊర్లోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ అటెంప్ట్ చేస్తే ఇంకో ఊర్లో వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు అతను ధైర్యంగా అవుతాం అనుకున్న శిష్యులు రానివ్వరు. శిష్యులు దాచేసి బాస్కెట్లో వేసి, గోడలను దాచేసి, సందులోంచి తీసుకెళ్ళి షిప్ మీద పెట్టి రకరకాల చోట్ల పంపించేస్తుంటారు, రైట్. పౌల్ ఈజ్ లైక్ ది ఓల్డ్ టెస్టమెంట్ కింగ్ డేవిడ్. దావీదుని ఒకనొక టైం అయిపోయింది, వయసు అయిపోయింది, ఏమంటారంటే బాబు ఇంకా యుద్ధాలు చేయొద్దు, యు ఆర్ ది లైట్ ఆఫ్ ఇజ్రాయెల్, యు ఆర్ ది హోప్ ఆఫ్ ఇజ్రాయెల్, నువ్వు జాగ్రత్తగా ఉండి చాలు, ఎక్కడో చోట మూలలో ఉండు, మేము చేసుకుంటూ యుద్ధాలు అంటారు తను వచ్చిన నెక్స్ట్ జనరేషన్ లీడర్స్, రైట్. అలా ఈ డిసైపుల్స్ అందరూ ఏమంటారంటే పౌల్ గురించి, బాబు మీరు ఉండండి అక్కడ చాలు, చాలా చేశారు, జర్నీస్ అన్నీ చేశారు, ఉండండి చాలు, రైట్. సో ఈ యొక్క కాంటెక్స్లో అపోస్టలైన పౌలు ఎఫిషియన్ చర్చ్ని ఎంకరేజ్ చేస్తూ ఒక ప్రార్థన చేశాడు వాళ్ళ గురించి. ఆ ప్రార్థనలో అతను ఏమంటే ప్రే దట్ యువర్ ఐస్ ఆఫ్ యువర్ హార్ట్ మే బి ఎన్లైటెడ్, అంటే మీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. నెంబర్ 1 థింగ్. ఎవరి గురించి అని ఎప్పుడైనా ప్రే చేసుకున్నా, మన గురించి ఎప్పుడైనా డైలీ ప్రే చేసుకున్నా, ప్రే దట్ యువర్ హార్ట్స్ ఐస్ ఆఫ్ యువర్ హార్ట్ మే బి ఓపెన్ సో దట్ యూ విల్ నో వాట్ ఈస్ ద హోప్ ఆఫ్ హిస్ కాలింగ్. ఓకే, 119 ఎఫిషియన్స్ 119. ఓకే, ఈ యొక్క హోప్ ఆఫ్ కాలింగ్ అంటే ఏంటి, మీరు ఏమనుకుంటారు చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఓపెన్ ద ఐస్ ఆఫ్ మై అండర్స్టాండింగ్ ఆర్ హార్ట్. సెకండ్ ఏంటంటే సో దట్ యూ విల్ నో వాట్ ఈస్ ద హోప్ ఆఫ్ యువర్ కాలింగ్. అంటే టాక్ టు మీ. I pray that you will know the hope of your calling అంటే అర్థం ఏంటి? అలా అంటున్నాడు అక్కడ. అందులో ఉన్నదానిపైన మెడిటేట్ చేయడం ట్రై చేయండి, బౌండరీస్ దాటకూడదు. వాట్ ఈస్ ద హోప్ ఆఫ్ యువర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద హోప్ ఆఫ్ యువర్ కాలింగ్? టు ఎక్స్పీరియన్స్ ద ఫుల్ రివల్యూషన్ ఆఫ్ ది హోప్ ఆఫ్ యువర్ కాలింగ్. అందులో ముఖ్యమైన పదం ఏంటి? మిస్ అయిపోయాం కాదు. అసలు కాలింగ్ ఉన్న హోప్ లేకపోతే కాలింగ్ లేదు, కాలింగ్ లేకపోతే రెవల్యూషన్ లేదు. అర్థమవుతుందా? సో దట్ యూ విల్ హ్యావ్ ద ఫుల్ రెవల్యూషన్ ఆఫ్ ది హోప్ ఆఫ్ యువర్ కాలింగ్. హోప్ తీసే అందులో హోప్ తీస్తే అసలు కాలింగ్ ఉందా? కాలింగ్ లేకపోతే అందులో ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఎలా చూస్తాను? చాలాసార్లు మనల్ని ఎక్కడ అటాక్ చేయడం ట్రై చేస్తాడని శత్రువు అని అంటే కనుక హీ విల్ ఆస్క్ us టు లూజ్ అవర్ హోప్. పరిస్థితులు ఎంత దయనీయంగా అయిపోతాయని అంటే కనుక అసలు ఇంకా కాలింగే లేదన్న స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. అందుకని నేను ఏమంటున్నానంటే ఎవ్రీడే యూ షుడ్ నో ద హోప్ ఆఫ్ యువర్ కాలింగ్. నీ యొక్క కాలింగ్కి నిరీక్షణ ఏంటి? ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు అర్థమవుతుంది. అబ్రహాం హోప్డ్ అగేన్స్ట్ హోప్. హీ హ్యాడ్ hoped when there is no scope for hope. అంటే అతని శరీరం మృతతుల్యం అయిపోయింది, అయినా సరే హీ హోప్డ్. అటువంటి పరిస్థితుల్లో అతని హోప్కి కారణం ఏంటి? దేవుని యొక్క మాట, రైట్. అలా మీ కాలింగ్ ఉందా? మిమ్మల్ని అందరికీ దేవుడు పిలుచుకున్నాడా? వాట్ ఈస్ ద హోప్ ఆఫ్ యువర్ కాలింగ్?
దట్ ఈస్ ద రివార్డ్ ఆఫ్ యువర్ కాలింగ్. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద హోప్ ఆఫ్ యువర్ కాలింగ్. రివార్డ్ ఆఫ్ యువర్ కాలింగ్ మొత్తం అంతా కంప్లీట్ చేస్తే వెళ్ళాను మీ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఎండ్ అది. ఐఎమ్ ఆస్కింగ్ అసలు కాలింగ్ పిలిచాడంటే కాలింగ్ వెనకాతలు ఉన్న నిరీక్షణ ఏంటి? ఇప్పుడు అబ్రహాం చెప్పారు ఏమని, నిరాశలో ఉన్నప్పుడు నిరీక్షణ లేని స్థితిలో అతను నిరీక్షణ తెచ్చుకున్నాడు. రైట్? హౌ అంటే దేవుని యొక్క ప్రామిస్ పైన అతను ఆధారపడ్డాడు. ఏం ప్రామిస్? నేను నీకు జనముల తండ్రిగా చేస్తాననేది ప్రామిస్. దట్ ఈస్ ద హోప్ ఆఫ్ హిస్ కాలింగ్. అంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే అతను ఎందుకు నిలబడాలి? హీ హాస్ బిన్ ఆల్రెడీ కాల్డ్ యాజ్ ఎ హోప్ ఫర్ నేషన్స్. దేశాలు అతని నుంచి రావాలి కాబట్టి హీ హాస్ టు స్టాండ్. అలా నేను అడుగుతున్నాను, వాట్ ఈస్ ద హోప్ ఆఫ్ యువర్ కాలింగ్? ఓకే, ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ థింగ్స్. ఎక్స్క్లూసివ్లో పనిచేయడానికి ఒక లీగల్ అథారిటీ, గవర్నమెంట్స్ గురించి, స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుంటే సరిపోదు. డొనామిస్లో వర్క్ చేయాలంటే మిరకిల్స్లో వర్క్ చేస్తుంటారు. బట్ నౌ వీ ఎంటరింగ్ ఇంటూ సంథింగ్ కాల్డ్ క్రాటోస్. క్రాటోస్ ఈజ్ ఈవెన్ సూపర్ పవర్. ఈ పవర్ను ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే కనుక దీస్ ఆర్ ది ఫౌండేషన్, ఫండమెంటల్ ఎలిమెంట్స్ నీకు తెలియాలి. ఇవి చాలా సింపుల్గా అనిపిస్తాయి. బట్ ఒక నిమిషం టైం తీసుకోండి, స్పీక్ ఇన్ టంగ్స్ అండ్ ఆస్క్ గాడ్ వాట్ ఈస్ ద హోప్ ఆఫ్ యువర్ కాలింగ్. అసలు నేను ఎందుకు పిలిచాడు ప్రభు? Sikavandala Vasha Katerema Sentere Makurasha Makandara Makimirikana Makabarakana Sante Riblagandara Gasha Katara Mahura Santere Makaramanke, so that you will know what is the hope of his calling. So that you will have the full revelation of what is the hope of his calling. You should know what is the hope of your calling. Sikantere Mashakara Makarabaza Kantere Makura Vashakatala Makura Zabakana Mankivre Sikavankara Varamankivre Varamashakatala Makura Satele Makura Vasha Makandara Kamankivre Varamankivre Tuligara Zankotire Makavashakatala Makura Sate. Okay? You know what's that? Did God speak something? నీకు స్పెసిఫిక్ ఏంటి? వాట్ ఈస్ యువర్ కాలింగ్? వాట్ ఈస్ యువర్ స్పెసిఫిక్ హోప్? అపోస్టలైన్ పౌల్ని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అపోస్టలైన్ పౌల్ ఉన్నాడు, రైట్? యెరూషలేం వెళ్తారంటే అందరూ వద్దంటారు. చివరి స్టేజెస్లో, ఫైనల్ స్టేజెస్లో యెరూషలేం వెళ్తారంటే వద్దు, యెరూషలేం వెళ్తే నేను చంపేస్తారు అని ఆల్రెడీ అంటూ ఉంటారు. అతను ఏమంటాడు? ఎలా అయినా సరే వెళ్ళాలి. దట్స్ వై ఐఎమ్ కాల్డ్. హీ హాస్ బీన్ కాల్డ్ టు స్టాండ్ ఇన్ ది లీగల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ రోమ్. రోమన్ కంట్రీలో ఉన్న తర్వాత ఇంకో 2 సంవత్సరాలు అతను ఏమంటాడు? హ్యాపీగా దేవుని యొక్క మినిస్ట్రీ చేస్తాడు. ఎందుకంటే రోమ్ ఈజ్ ఏ జెంటైల్ కంట్రీ. అపోస్టలైన్ పౌల్ ఈజ్ కాల్డ్ టు జెంటైల్స్. సో అందుకని టెరిటోరియల్ వైజ్గా హీఈస్ ఎక్స్పాండింగ్ హిస్ టెరిటరీ. న్యాచురల్ లెవెల్లో చూస్తున్నాం, అందరూ ఏమనుకుంటున్నారు? వాడికి వెళ్తే చచ్చిపోతాం అనుకుంటున్నారు. ఇతనే అనుకుంటున్నాడు ఐఎమ్ కాంకరింగ్ ఏ న్యూ టెరిటరీ. గాడ్ ఈస్ కాలింగ్ మీ దేర్. సో వాట్ ఈస్ ద హోప్ ఆఫ్ హిస్ కాలింగ్? డెత్ ఈస్ ద హోప్ ఆఫ్ హిస్ కాలింగ్. చనిపోవడానికి రెడీగా ఉన్నాడు అతను. ఈజ్ రెడీ టు బి డన్ అవే. కానీ ఎక్కడ చనిపోవాలనుకుంటున్నాడు? రోమన్లోనే. ఎందుకంటే దేవుడు వచ్చి చెప్తాడు, నవ్ నథింగ్ ఈజ్ గోయింగ్ టు హార్మ్ యూ, నథింగ్ ఈజ్ గోయింగ్ టు అటాక్ యూ అని వచ్చి గాడ్ స్టుడ్ బై హిమ్ అండ్ సెట్ దీస్ వర్డ్స్ అని ఉంటుంది. హీ గేవ్ ఏ హోప్ టు పాల్ దట్ నువ్వు ఒక రోజున నిలబడాలి. అర్థమైందా? సో వాట్ ఈస్ హీ వెయిటింగ్ ఫర్? యాక్చువల్లీ డెత్. ఎక్కడ? ఆ జ్యూరిస్డిక్షన్లో. ఎక్కడ పడితే చచ్చిపోవడానికి లేదు. హల్లెలూయా. ఓకే, ఇంకొక హోప్ చెప్తాను మీకు, చూడండి. ఎందుకంటే దీస్ ఆర్ different things. This is why you are waiting. In fact, ఈ క్రాటోస్ అనే పవర్ చెప్పాలంటే ఇట్ ఈస్ మేనిఫెస్టెడ్ ఇన్ రెయినింగ్ అండ్ ప్రివైలింగ్. క్రాటోస్ పవర్ ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు డామినేట్, యు ఆర్ గోయింగ్ టు ప్రివైల్, యు ఆర్ గోయింగ్ టు అవుట్లాస్ట్ ఎవ్రీథింగ్. కొన్నిసార్లు 10 years, 15 years, 20 years, 30 years, ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ యు ఆర్ ప్రివైలింగ్. ఒక సంవత్సరం వెయిట్ చేస్తేనే ఇంత పవర్ మనకు ప్రభు ఇచ్చేస్తే, ఒక 4-5-12 గంటల ఆరాధన ప్రార్థన చేస్తేనే జనాలకు పిచ్చెక్కిపోతే 10 సంవత్సరాల పాటు అలాగే చేస్తున్నాను ఒక వ్యక్తి. ఇమాజిన్ వాట్ ఈస్ జనరేటింగ్. దట్ ఈస్ క్రాటోస్. ప్రివైలింగ్ పవర్, రెయినింగ్ పవర్. ఓకే, యోసేఫ్ని తీసుకోండి, యోసేఫ్ లైఫ్ని తీసుకోండి. యోసేఫ్కి ప్రామిస్ ఇచ్చాడు దేవుడు, ఏమని? యు ఆర్ గోయింగ్ టు బికమ్ ది హోప్ ఆఫ్ ఎంటైర్ ఈజిప్షియన్ కంట్రీ. ఒక రోజున ఈజిప్షియన్సే కాదు, ఈవెన్ కానానైట్స్ ఉన్న ఇస్రాయలైట్స్, అంటే మీ ఫ్యామిలీ అందరూ కూడా నువ్వే హోప్ అని దేవుడు ఆల్రెడీ చూపించాడు. నీ పని నుంచి ఉంటుంది, వేరే పనులన్నీ నీకు మొక్కుతాయి, రైట్? నీ నక్షత్రం ఉంటుంది, సూర్యచంద్రుడు వేరే 11 నక్షత్రాలు కూడా నీ చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ షోన్. ఓకే, జాగ్రత్తగానండి. ఎప్పుడైతే స్టోరీ అంతా అయిపోయిందో ఫాస్ట్ ట్రాక్ చేస్తాం స్టోరీ. తన అన్నదమ్ములు వస్తారు, డ్రౌట్ ఉంటుంది ఆ ఊరిలో,
కరోనా తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఏమంటాడు, రివీల్ చేసేస్తాడు, నేనే యోసేపుని, మీరు నన్ను ఐగుప్తు దేశంలోకి అమ్మేశారు కానీ దేవుడు నన్ను ముందరగానే తీసుకొచ్చాడు. ఓకే, రైట్. హెబ్రూస్ చాప్టర్, ఏ చాప్టర్లో హాల్ ఆఫ్ ఫెయిత్ ఉంటుంది? 11th చాప్టరా? 11th చాప్టర్లో జోసెఫ్ ఉంటాడా? ఉంటాడు. ఓకే, 11th చాప్టర్లో జోసెఫ్ ఉంటాడు. చూడండి, అప్పుడే చూడద్దు, నేను చెప్తాను అప్పుడు చూద్దరు. కానీ మీరు యోసెఫ్ స్టోరీ అంతా విన్న తర్వాత 11th చాప్టర్లో మనం చదివాం కదా, నోవాహు విశ్వాసం చేత ఓడగట్టాను, హానోకు వెళ్ళిపోయాను, మోషే మంచిగా ఉండి అతను రక్షించబడి ఇశ్రాయేల్ అందరినీ రక్షించాడు. ఓకే, జడ్జెస్ ఉంటారు, బరాకు, గిద్యోను, కొంతమంది స్త్రీల గురించి రాయబడింది. అలా యోసేపు గురించి ఏం రాయబడి ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? చూడండి, హెబ్రూస్ 11:22. చాలామంది ఆశ్చర్యపోతారు, ఏంటి ఇతను హోప్ ఇలా ఉందని చెప్పి మీరు షాక్ తింటారు. బై ఫెయిత్ జోసెఫ్ వెన్ హీ వాజ్ డైయింగ్ మేడ్ మెన్షన్ ఆఫ్ ద ఎక్సోడస్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ గేవ్ ఆర్డర్స్ కన్సర్నింగ్ హిస్ బోన్స్. నేను మా కుటుంబం అంతా ఈజిప్ట్ దేశంలో సెటిల్ అయిపో అనుకోవట్లేదు. హీ హ్యాడ్ ఎ ప్రామిస్, ఎక్సోడస్, రైట్? మోషే కాలంలో జరగబోయే ఎక్సోడస్ గురించి ఇతను ఆల్రెడీ రాసేసి ఏమంటున్నాడంటే, ఒకనొక రోజున మిమ్మల్ని అందరి ప్రభువు ఈ యొక్క రాజ్యంలో నుంచి విడిపిస్తాడు, ఐగుప్తుల చేతిలో నుంచి విడిపిస్తాడు. అప్పుడు ఏం చేయాలని అంటే, నన్ను ఇక్కడ బాధ పెట్టద్దు, బికాస్ ఐ హ్యావ్ హోప్ ఇన్ గాడ్స్ ఎక్సోడస్. నా బోన్స్ని కూడా ఇక్కడ ఉంచొద్దు, నా బోన్స్ని తీసుకెళ్ళి కానాన్లోనే పెట్టండి. అతను చేసిన గొప్ప థింగ్స్ ఏం చెప్పలేదు, అతను ఇంటర్ప్రిట్ చేసిన గొప్ప గొప్ప డ్రీమ్స్ గురించి రాయబడలేదు. వాట్ ఈస్ దిస్ హోప్? అతని హోప్ ఈస్ బేస్డ్ ఆన్ గాడ్స్ ప్రామిస్ ఆఫ్ ఎక్సోడస్. దేవుడు ఏదైతే ఇశ్రాయేల్ అందరికీ విడుదల ఇస్తా అన్నాడో అందులో పెట్టుకున్నాడు. డు నాట్ లీవ్ మై బోన్స్ హియర్. ఓకే, మీరైతే వాక్ అయ్యాలంటే నాకు అనిపించట్లేదు, నేనైతే చాలా వాక్ అయ్యాను. ఇంత జరిగిన తర్వాత జోసెఫ్ బికేమ్ ది మ్యాన్ ఆఫ్ ఫెయిత్ బికాస్ ఆఫ్ హిస్ ఫర్గివ్నెస్ అనో ఏదో రాయేస్తాడని నేను అనుకుంటున్నాను. అతని ఎముకల గురించి మాట్లాడుతున్నాడు, ఎక్సోడస్ గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి రిలవెంట్ లేకుండా, కాంటాక్ట్స్ లేకుండా అనుకున్నాం. బట్ అపోస్టలైన పౌలు ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఏంటి? సో దట్ యూ విల్ నో వాట్ ఈస్ ద హోప్ ఆఫ్ యువర్ కాలింగ్. అంటే యోసేపు యొక్క కాలింగ్ ఏంటి? మీరైతే నన్ను నమ్మేశారు, కానీ ప్రభు అయితే మీకంటే ముందరగా నన్ను తీసుకొచ్చాడు. అదొక ఎక్సోడస్. కానాను దేశంలో కరువు ఉంది కాబట్టి ప్రభు మమ్మల్ని అందరినీ కానాను దేశం నుంచి రక్షించడం కోసం ఐగుప్తు తీసుకొచ్చాడు. కానీ ఎలా అయితే ప్రభు సహాయం చేసి మళ్ళీ ఐగుప్తు తీసుకొచ్చాడో అంతే మిరాకిలస్లో ఐగుప్తులో నుంచి మళ్ళీ కానాను మిమ్మల్ని తీసుకెళ్తాడు. దట్ ఈస్ ద హోప్ ఆఫ్ హిస్ కాలింగ్. నిజంగా మనమే ఇటువంటి పరిస్థితుల్లో ఉండి మన తల్లిదండ్రులందరికీ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ ఇందాలన్నావు కదా, ప్రపంచంలో ఉన్న 1,00,000 కోట్లు సెటిల్ చేస్తాం అనుకో, అతను ఏమనుకున్నా దట్ ఈస్ నాట్ ద హోప్ ఆఫ్ యువర్ కాలింగ్. ఇట్స్ బియాండ్ దట్. వాళ్ళందరూ కూడా 1,00,000 కోట్లు ఇచ్చేటట్టు అవ్వాలి. ఈ ఎక్సైడస్తో అతను సరిపెట్టుకోవట్లేదు. 75 మెంబర్స్ని తీసుకొచ్చాము ఐగుప్తులోకి. ఇన్ఫ్యాక్ట్ ఐగుప్తులోకి తీసుకొచ్చిన ఫరో ఎంత ఇంప్రెస్ అయిపోయాడంటే యోసేపుని చూసి వాళ్ళ తల్లిదండ్రులకి బెస్ట్ ల్యాండ్ ఇచ్చేయండి. నిన్నటి కరువులో ఉన్నాం, ఈరోజు ఏమో సడన్గా నీకు రాయల్ ట్రీట్మెంట్, గోషన్ ఇచ్చాడు, మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్ ఇన్ ఈజిప్ట్. రైట్, ఓకే. లెట్స్ కమ్ టు క్రాటోస్. వాట్ ఈస్ ద హోప్ ఆఫ్ యూ కాలింగ్? వాట్ ఆర్ ద రిచెస్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ హిస్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెయిన్స్? ప్రతి ఒక్కరికి ఇన్హెరిటెన్స్ ఉంటుందండి. It is not a natural inheritance. He is talking about the riches of the glory of his inheritance. అంటే ఇన్హెరిటెన్స్లో ఫుల్లెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీకి వెళ్ళిపోయి అక్కడ చూసుకోమంటున్నాడు. అది నీకు కనిపించాలంటున్నాడు ప్రార్థనలో. ఇదంతా ప్రార్థనే, ఇదంతా ఏమి మనం మాట్లాడుకున్న మెసేజ్ కదా, యాక్చువల్లీ ఇది ప్రార్థన. సో దట్ వాట్ ఆర్ ద రిచెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ హిస్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెయింట్స్, భక్తుల్లో. అండ్ వాట్ ఈస్ ద సర్పాసింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ టువర్డ్ అస్ హూ బిలీవ్. ఇది ఇక్కడ వాడి నీ పవర్ ఉంది కదా, వాట్ ఈస్ ద సర్పాసింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ టువర్డ్ అస్ హూ బిలీవ్. ఇందులో వాడిన పదం ఏంటంటే క్రాటోస్, పవర్ దట్ ఈస్ మేనిఫెస్టెడ్ ఇన్ రెయినింగ్ ఆర్ ప్రివేలింగ్. ఓకే,
దిస్ పవర్ ఈస్ యూస్డ్ టు డామినేట్ ది 7 mountains. మీడియా, ఓకే, ఆర్ట్స్, పాలిటిక్స్, ఇంకేమున్నాయి, స్పిరిచువాలిటీ, బిజినెస్, ఇలా ఫ్యామిలీస్. ఈ మౌంటైన్స్ అన్నిటిని డామినేట్ చేసేది ఏంటి అంటే కనుక ది క్రాటోస్. క్రాటోస్ అన్న వాడు ఇంకో అర్థం ఏంటంటే మైట్. మైట్ అంటే ఇంపెనిట్రబుల్ టు టెంప్టేషన్. అంటే ఇటువంటి క్రాటోస్ నీ దగ్గర ఉన్న తర్వాత దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ టెంప్టింగ్ యూ ఎనీమోర్. నేను టెంప్ట్ చేయలేడు వెన్ యూఆర్ వర్కింగ్ ఎట్ దిస్ స్టేజ్. ఓకే, చిన్న స్థాయిలో ఉన్నప్పుడు సాధారణ నేను వస్తాడు ఆఫర్లతో, వాటితో, వీటితోటి. క్రాటోస్లోకి వెళ్ళింది అసలు హీ కెనాట్ స్టాండ్ ఇన్ దట్ పవర్. ఓకే, he cannot stand in that power because you are reigning and you are prevailing. 1 Peter 5:11 to him be dominion forever and ever. ఓకే, అందులో ఉన్న డొమినియన్ మాట దగ్గర మనం పెట్టాల్సింది ఏంటంటే క్రాటోస్. టు హిమ్ బి పవర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. యేసు ప్రభువుకు వాడుతున్న ఈ పదము, సేమ్ పదము అపోస్తలులైన పౌలు కూడా ఎఫిషియన్స్ 1:9 వాడుతుంది. వాట్ ఈస్ ద సర్పాసింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ టువర్డ్స్ us who believe. అంటే నిజంగా నువ్వు నమ్మితే టు వాట్ ఎక్స్టెంట్ ఆర్ యూ బిలీవింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ ఇన్ యూ. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఏమంటారు, గోయింగ్ ఇన్ టు స్పిరిట్ రెల్మ్ అండ్ సెర్చింగ్. ప్రభా నీ యొక్క పవర్ నా పట్ల ఎంత ఎక్స్టెంట్కి నువ్వు చూపించుకోవాలని మనం అడగాలి ప్రభు. అసలు అటువంటి ప్రశ్నలు ఎప్పుడైనా అడుగుతాం మనం? మాకు ఇది కావాలి, మాకు అది కావాలి అంటాం, కానీ లాట్ టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ వాంట్ టు డెమాన్స్ట్రేట్ యువర్ పవర్ ఇన్ మీ. అక్కడికి వెళ్ళిపోదాం, లెవెల్కి వెళ్ళిపోదాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అడగాలి, ప్రభువా వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎక్స్టెంట్, రైట్? దట్ ఈస్ క్రాటోస్. ఇట్ ఈస్ ప్రివేలింగ్ మాట. ఒక స్థాయికి వచ్చి అక్కడ ఆగిపోవట్లేదు, మళ్ళీ ప్రివేలింగ్. మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ప్రివేలింగ్. హల్లెలూయా, వావ్, హల్లెలూయా. ఈ ఒక వర్ష చదువుతుంటే యాక్చువల్లీ చాలా గూస్ బంప్స్ వచ్చేసినాయి నాకు. వాట్ ఈస్ ద సర్పాసింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ టువర్డ్స్ us who believe. అంటే ఇందులో కావాల్సిన ఒకే ఒక క్రైటీరియా ఏంటంటే యూ షుడ్ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ ఎవ్రీథింగ్ దట్ హీ కెన్ డెమాన్స్ట్రేట్ త్రూ యూ. షల్ వి గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఈజ్ కాల్డ్, ఇవరకు ఏమేమి చెప్పాను చెప్పండి. ఫస్ట్ ఇది డునామిస్, సెకండ్ ఈజ్ ఎక్సోసియా, థర్డ్ ఈజ్ క్రాటోస్, ఫోర్త్ ఈజ్ ఇస్కూస్, ISCHUS, ఇస్కూస్. ఇవన్నీ గ్రీక్ వర్డ్స్ కాబట్టి వినడానికి కొంచెం కామెడీగా అనిపిస్తాయి. ఇస్కూస్, రైట్? ఇస్కూస్ ఎఫిషియన్స్ చాప్టర్ 6, Ephesians chapter 6 verse 10. Finally, be strong in the strength of his might. Finally, brother, be strong in the Lord and in the strength of his might. Ephesians 6:10, 6th chapter 10th verse. Okay, ఇస్కోస్ ఇంకొక మాట మనం ఏమంటామంటే వీల్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ మైట్ ఆర్ స్ట్రెంగ్త్. మైట్ ఆర్ స్ట్రెంగ్త్, ఎబిలిటీ. క్రాటోస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైట్స్. అంటే ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి సైమిల్టేనియస్గా వాడేస్తుంటారు ఇక్కడ అక్కడ అక్కడక్కడ. అందుకనే మన ఇస్కూస్ క్రాటోస్ అని మాట్లాడుకోవడం చాలా బెటర్. ఓకే, యాక్చువల్లీ వర్డ్స్ అలా డిజైన్ చేయబడ్డాయి గ్రీక్ లాంగ్వేజ్లో. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అంటే స్ట్రెంత్కి మైట్, మైటీ స్ట్రెంత్కి ఎందుకు వాడుతానంటే ఇది అర్థం కావట్లేదు, ఎలా ఇంటర్ప్రిట్ చేయలేదండి. ఇంగ్లీష్లో పదాలు కనబట్టలేదు. ఓకే, కాంటెక్స్లో మాట్లాడాలంటే వాట్ ఈస్ ద ప్రివేలింగ్ పవర్ అని మాట్లాడాలి, కానీ అక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ది గ్రేట్ పవర్ అంటున్నాడు. వాట్ ఈస్ ది క్రాటోస్ అని వాడాలి అక్కడ యాక్చువల్లీ. అప్పుడు యాక్చువల్లీ సరైన మీనింగ్ వస్తుంది. కానీ మన క్రాటోస్ అంటే ఏంటో తెలియదు కాబట్టి ఇది ఏమంటే డౌన్ సైజ్ చేసి డైల్యూట్ చేసి వచ్చిన వర్డ్ ఇది మన దగ్గరికి, రైట్? సో ఇస్కూస్, Ephesians chapter 6:10. Finally, be strong in the Lord in the strength of his might. ఓకే, అక్కడ వాడమన్న స్ట్రెంగ్త్ ఇది ఇస్కూస్. ఇంకో మాట అర్థం ఏంటంటే, ఇంకో మీనింగ్ ఏంటంటే ఇట్స్ ద డామినేటింగ్ నేచర్. ఓకే, అంటే ఈ పవర్ ఎవరిదైతే ఉంటుందో ఇస్కూస్ వెళ్ళడం, ఎప్పుడైతే మనం వర్క్ చేస్తూ ఉంటామో యు ఆర్ డామినేటింగ్, యు ఆర్ నాట్ బెగ్గింగ్. అథారిటీ కూడా అది ఇంకా దాటిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాం, డామినేషన్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఒకసారి ఏమంటారు, రివర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వాటికి అడ్డం పెడతారు, అట్లా ఏమంటారు, వాటిని గేట్స్ ఫుల్గా క్లోజ్గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది.
గేట్స్లో చిన్న కన్నం పడినప్పుడు పవర్ ఎలా ఉంటుంది? చిన్న బ్రేక్ వచ్చింది డ్యామ్లో, వాల్స్లో చిన్న క్రాక్లో చిన్న దారి వస్తుంది ఫస్ట్, తర్వాత కొడుతుందన్న ఫ్లో వేరే కొట్టదు, ఇంక దాన్ని నువ్వు ఆపలేవు. దట్ ఈస్ ఇస్కూస్, డామినేటింగ్ ఫోర్స్ అన్నమాట. దాంట్లో వచ్చేవన్నీ కూడా తీసుకుపోతుంది అది, ఏవి నేను ఆపలేవు. ఇంకా అవిశ్వాసం కానీ, వచ్చే బాణాలు కానీ, శత్రువు వేసే పిచ్చి పిచ్చి ప్లాన్స్ కానీ, నథింగ్. డామినేటింగ్ ఫోర్స్ తోటి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. ఇన్ఫ్యాక్ట్ ఇది చెప్పాలంటే డామినేటింగ్ నేచర్, ఆ నేచర్లోంచి వస్తుంది దేవుని యొక్క నేచర్. దట్స్ వై ఇన్ ద కింగ్డమ్ ద పీపుల్ ఆఫ్ ద కింగ్డమ్ షల్ టేక్ ఇట్ బై ఫోర్స్. ఓకే, సో ఇటువంటి డామినేటింగ్ ఫోర్స్ అతను ఏమంటాడంటే ఇట్ ఈస్ కాల్డ్ డిస్కోర్స్. మార్క్ చాప్టర్ 12:30. And you shall love the Lord your God with all your heart, with all your soul, with all your mind, with all your strength. ఇక్కడ వాడిన మాట స్ట్రెంగ్త్ డిస్కోర్స్ అంటే దాని ఉద్దేశం ఏంటి? ప్రభువుని ఎలా ఆరాధించమంటున్నాడు? విత్ ఏ డామినేటింగ్ ఫోర్స్. మార్క్ 12:30. ఓకే, ఇస్తాను, ఈ నోట్స్ ఇస్తాను, కంగారు పడకండి. బట్ అండర్స్టాండ్, అటువంటి ఆరాధన చేయమంటాడు ప్రభు. అంటే మనం ఆరాధన చేస్తే ఎలా ఉండాలంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరిపైన ఏవైతే దెయ్యాలు ఉన్నాయో అన్నింటిపైకి ప్రజెన్స్ వెళ్ళి ఓవర్ఫ్లోగా కొట్టేయాలి. అక్కడికి ఏమవుతుందో తెలియదు, అక్కడ అమ్మ బాబో ఏమవుతుంది ఇక్కడ అనిపించాలి. సడన్గా డిప్రెషన్లో వచ్చినోడు లేచి వేసి గంతులేసేయాలి. అలా ఉండాలి మనం ఎగ్జిబిట్ చేస్తున్న పవర్ ఇక్కడ నుంచి. హల్లెలూయా, గట్టి చెప్పండి, హల్లెలూయా. ఇట్ ఆఫెన్ రిజల్ట్స్ ఆర్ రిఫర్స్ టు మారల్ మైట్. మొరాలిటీలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సిన్లో టెంప్టేషన్స్ అసలు అవ్వకూడదు. వీఆర్ నాట్ బీయింగ్ టెంప్టెడ్ ఎనీమోర్. వీ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ ఎవ్రీథింగ్. మన ఫిజికల్ బాడీని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి మనం నేర్చుకున్నాం, మన సెన్సెస్ని ఎలా ఎక్సర్సైజ్ చేసుకోవాలి మనం నేర్చుకున్నాం, రైట్? ఆ టెంప్టేషన్ వస్తుందంటే దాని దూరంగా పారిపోతుంటాం ఇక్కడ నుంచే. దిస్ మారల్ మైట్ ఈజ్ ఇంపార్టెంట్ టు సస్టైన్ ది ఇస్కూస్. ఓకే, అండ్ ద ఎబిలిటీ టు విత్స్టాండ్ అండ్ ఓవర్కమ్ ఛాలెంజెస్. ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా నువ్వే ఒక డామినేటింగ్ ఫోర్స్ కాబట్టి యూఆర్ విత్స్టాండింగ్. కొన్నిసార్లు ఏమీ కార్యాలు జరగట్లేదు అని అనుకోవద్దు. మనం నించుని ఉండడమే గొప్ప కార్యం. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఈ ఆర్మర్ ఆఫ్ గాడ్ ఉంది కదా, సర్వాంగ కవచం. ఆర్మర్ ఆఫ్ గాడ్లో ఏముంటాయి చెప్పండి? ఖడ్గం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము. డాల్ అంటే విశ్వాసము, షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఇంకా బెల్ట్ ఆఫ్ ట్రూత్, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఓకే, ఇంకొక రెండు ఉన్నాయి యాక్చువల్లీ. గాస్పెల్ ఆఫ్ పీస్, ఫీట్ షార్ట్ విత్ ది గాస్పెల్ ఆఫ్ పీస్. ఇంకా రెండు ఉన్నాయి ఇవి కాకుండా. అవి ఇక్కడ కనిపించాం మీకు. చాలా మంది ఆర్మర్ చూస్తే మనం ఏమనుకుంటాం అంటే ఆర్మర్ అంటే మనల్ని ధరించేవనుకుంటాం. ఈ ఆర్మర్ ఆఫ్ గాడ్ కాన్సెప్ట్ ఎఫిషియన్స్ చాప్టర్ 6:10 మొదలైంది. ఓకే, చూపిస్తాను చూడండి. ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ మైట్, రైట్? సెకండ్ దాంట్లో పుట్ ఆన్ ది ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ సో దట్ యూ విల్ బి ఏబుల్ టు స్టాండ్ ఫర్మ్ అగైన్స్ ద స్కీమ్స్ ఆఫ్ ది డెవిల్. 14th verse, స్టాండ్ ఫర్మ్ దేర్ఫోర్. ఇవన్నీ ధరించాలి, ధరించిన తర్వాత నిల్చోవాలి. నుంచోవడం ఇస్ ఎ వెపన్. ఓకే, స్టాండ్ ఫర్మ్, స్టాండింగ్ ఫర్మ్ ఇస్ హిస్ ప్రామిస్ ఇన్ ద హోప్ ఆఫ్ హిస్ కాలింగ్. ఇవన్నీ ఏంటి అని అంటే కనుక దట్ ఈస్ ఆల్సో ఏ వెపన్ అని మీకు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఆర్మర్ వేసుకుని కూర్చున్నాడు అనుకోండి, శత్రువు ఏం చేస్తాడు? వచ్చి వేసేస్తాడు. యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, నిలబడాలి. నిలబడ్డానికి ఒక వెపన్. ఓకే, ఇంకొక వెపన్ ఏంటి అంటే 18th verse, విత్ ఆల్ ప్రేయర్. ఆల్ ప్రేయర్ ఇస్ ఎ వెపన్. ఆల్ ప్రేయర్ ఇస్ ఎ వెపన్. అన్ని రకాల ప్రార్థనలు, నానా విధములైన ప్రార్థనలతో అండ్ పిటిషన్, ప్రే ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ద స్పిరిట్ ఇస్ ఎ వెపన్. ఓకే, అండ్ బీ అలర్ట్ విత్ ఆల్ పర్సివరెన్స్ అండ్ పిటిషన్ ఫర్ ఆల్ సెయింట్స్. ఈ సర్వాంగ కవచంలో మనకు కనబడనివి ఏంటి అని అంటే స్టాండింగ్ అండ్ ప్రేయింగ్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ ఆల్ ప్రేయర్స్.
చాలాసార్లు కవచం నాకు మనకి బ్లెస్ స్పిరిట్ ఆఫ్ రైచియస్ అంటే నీతిగా మనం బతకాలి, సత్యాన్ని మనం అనుసరించాలి, ఎలిమెంట్ ఆఫ్ సాల్వేషన్ అంటే దేవుడు ఇచ్చిన ఆ పీస్ని, ఆ యొక్క డెలివరెన్స్ని, మిరాక్లెస్ పవర్ని మనం అప్లై చేసుకోవాలనుకుంటాం. ఫీడ్ షార్ట్ విత్ పీస్ ఆఫ్ గాస్పుల్ అంటే తండ్రికి మనకి సమాధానం కుదిరింది కాబట్టి సాతాన్ మన ఏ అఫేర్స్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వలేదు మనకు తెలుస్తుంది. షీట్ ఆఫ్ ఫెయిత్ వాడతాం, సాతాన్ వేసే ప్రతి అగ్నిబాణాన్ని ఆర్పేస్తుంటాం. స్వర్డ్ ఆఫ్ ది స్పిరిట్ అంటే వర్డ్ ఆఫ్ గాడ్. ఇవన్నీ మనం చేస్తాం. బట్ వి మిస్ టు స్టాండ్ ఫర్మ్ అండ్ టు ప్రే విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్. ఎందుకంత ప్రార్థన మనం అగ్రెసివ్గా తీసుకుంటున్నానంటే కనుక ఇట్స్ వెపన్. ఇన్ఫ్యాక్ట్ ఈ అన్ని వెపన్స్ని పవర్ చేస్తున్న వెపన్ ఏంటంటే ప్రేయర్. ఇవన్నీ సరిగ్గా పనిచేసేటట్టు చేసేది ఏంటంటే ప్రేయర్. ఓకే, ఇవన్నీ ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు చేసేది ఏంటంటే స్టాండింగ్ ఫర్. ఇవన్నీ ధరించావు, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు పిరికోళ్ళు వణికిపోతున్నావు అనుకో, ఆర్మర్ వేసుకుని ఉపయోగం ఉంది. చాలామంది ఆర్మర్ వేసుకుంటున్నారు, వాళ్ళకి నీతి రక్షించబడ్డారని తెలుసు, వాళ్ళు సాల్వేషన్ ఉందని తెలుసు, హోప్ ఉందని తెలుసు, బట్ స్టిల్ దే ఆర్ అఫ్రైడ్ టు ఫేస్ ది ఛాలెంజెస్. అర్థమైందా? రైట్, ఓకే. So this word often refers to moral ability or moral might, the ability to withstand and overcome challenges. Last one, hallelujah. Gatti cheppandi. Oh hallelujah. This is called energia. Entidi? Energia. Energia malli Ephesians chapter 1 verse 19 lo undi. What is the surpassing greatness of his power toward us who believe? These are in accordance with the working of the strength of his might. Okay, these are in accordance with the working అని ఉంది కదా, that is a power, that is energia. It's a working power. Energy is a working operative power, effective power in action. Okay, ఇంకొక పాయింట్ కూడా చూపిస్తాను. Philippians chapter 3 verse 21. నుంచి చదువుదాం. For our citizenship is in heaven, from which also we eagerly wait for a Savior, the Lord Jesus Christ, who will transform the body of our humble state into conformity with the body of His glory by the exertion of the power, that He has even to subject all things to Himself. ఇందులో వాడిన పవర్ యొక్క ఎగ్జర్షన్ ఆఫ్ పవర్ ఉంది కదా, పవర్లో మాట ఏంటంటే ఎనర్జియా. ఓకే, it brings all things under ourself. Energia, it's a subjective power and it's a active power. Hallelujah, hallelujah. ఇది చూడండి, ఈ పవర్ ఏం చేస్తుందో, who will transform the body of our humble state into conform with the body of his glory. అంటే ఫిజికల్ బాడీస్ని గ్లోరియస్ బాడీస్ కింద మార్చేది ఏంటి? ఎనర్జియా. యేసుబాబు రూపాంతర పర్వతం మీద వెళ్ళాడు, ఏమైంది? ట్రాన్స్ఫార్మ్. వాట్ ఈస్ యూజింగ్? ఎనర్జియా. మోషే వెళ్ళాడు కొండ మీదకి, ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్స్ ట్రాన్స్ఫార్మ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? వాళ్ళ మామూలు బాడీస్ ఏమవుతున్నాయి? షైనింగ్ కూడా వేస్తున్నాయి. ఎందుకు? బికాస్ దే ఆర్ బికమింగ్ గ్లోరియస్ బాడీస్, గ్లోరీ బాడీస్, మహిమ శరీరాల కింద మారిపోతున్నాయి. దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఆపరేటివ్, అంటే యూ విల్ సీ ఇట్స్ మేనిఫెస్టేషన్. హల్లెలూయా. ఓకే, ఇదే సేమ్ ఎఫిషియన్స్ 1:20 వాడాడు కదా, 1:19. వాట్ ఈస్ ద సర్పాసింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ టువర్డ్ us who believe, these are in accordance with the working of the strength of his might. మన లోపల దేవుని యొక్క ఎనర్జీ ఎంత పనిచేస్తుంటుందో అంత మేనిఫెస్టేషన్ అవుతుంటుంది మన లోపల నుంచి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈ యొక్క పవర్స్ ఇప్పుడు మనం ఎలా ఎక్సర్సైజ్ చేయాలి? ఓకే, అదే కదా క్వశ్చన్. వీటిని ఎలా మేనిఫెస్ట్ చేయాలి? చదువుకున్నాం, చాలా బాగుంది థియరీ. ఓకే, రకరకాల పవర్స్ ఉన్నాయని మాకు అర్థమైంది. బట్ హౌ టు యూజ్ దెమ్? 1 ఈజ్ టు నో ద హోప్ ఆఫ్ యువర్ కాలింగ్. ఎందుకు ప్రభు నేను పిలిచాడో తెలియాలి. దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్. నీలో నీ పవర్ పనిచేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ద హోప్ ఆఫ్ యువర్ కాలింగ్. బికాస్ హోప్ ఆఫ్ యువర్ కాలింగ్, హోప్ ఆఫ్ హిస్ కాలింగ్, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే హోప్ ఆఫ్ హిస్ కాలింగ్ ఈజ్ నాట్ రిలవెంట్ టు యూ. ఇది నీ ఒక్కడికి స్వార్థంగా పూరితంగా ఖర్చు పెట్టుకోవడానికి కాదు. ఇది నాట్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్, అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆ హోప్ నీకు తెలిస్తే దెన్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ సంథింగ్ డిఫరెంట్. హలో,
అదే మీకు పాయింట్. ఎందుకంటే యువర్ కాలింగ్ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ దాన్ యూ. ఆల్వేస్ బిగ్గర్ దాన్ యూ. యువర్ పర్పస్ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ దాన్ యూ. నీ ఒక జనరేషన్తో అయిపోయిందంటే అది అసలు కాలింగే కాదు, పర్పస్ కాదు. మీరు ఏమనుకుంటారంటే మా కుటుంబాలు సెటిల్ అయిపోయి మేము హ్యాపీగా ఉండి మంచి ఉద్యోగాలు చేసుకుంటే ఒక బ్యాంక్ డిపాజిట్ చేసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ నాట్ కాలింగ్ ఎట్ ఆల్. దట్ ఈస్ జాబ్. కాలింగ్ కాదు ఇది. ఎందుకంటే వీ కెన్ డూ ఇట్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్. మనం అందరూ బయటకు వెళ్తే హ్యాపీ చేసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ కాలింగ్. ఓకే, కాలింగ్ ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ అస్. పర్పస్ ఈస్ బిగ్గర్ దాన్ అస్. నేను కాదు, నా కుటుంబాలు కాదు, వాళ్ళ కుటుంబాలు కాదు, అన్నీ కూడా దాటేసాం. ఇట్ ఈస్ ట్రాన్స్ జనరేషనల్. అట్లీస్ట్ ఒక 7-8 జనరేషన్స్ వరకనే వెళ్ళాలి. మొన్న ఎవరో ప్రాఫెసీ ఇచ్చారు ఏమైనా ఒక 20 జనరేషన్స్ సరిపడా బ్లెస్సింగ్ ఇస్తున్నాడు దేవుడు అని చెప్పి. 20 జనరేషన్ అని 20 into 15 ఎన్ని ఇయర్స్? 300 సంవత్సరాలు. అది పర్పస్ అంటే, అది కాలింగ్ అంటే. ఇప్పుడు వేసిన సీడ్ 300 సంవత్సరాల వరకు అలా ఫలిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.